ప్రియులారా, మానవుడు అనేకమైనటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నాడు. ఈ రోజున అంశం ఏంటంటే కట్లు లేక బంధకములు. మానవుడు కట్టబడినటువంటి కట్ల నుండి, బంధకాల నుంచి విడుదల. బంధకాల్లో మానవుడు చాలా మగ్గిపోతా ఉన్నాడు. రోగం అనే బంధకాలు, శాపం అనేటువంటి బంధకాలు, ఇంకా మరణం అనేటువంటి బంధకాలు, బానిస అనేటువంటి బంధకాలు, పాపం అనేటువంటి బంధకములతో మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. చూడండి, ఒక కుక్క కానీ, మన ఇంట్లో పెంచుకున్న కుక్క కానీ, గాడిద కానీ, ఒక గేదె కానీ, వాటికి ఒక కర్రకి కట్టేసి ఉంచుతాం. అది ఆ కర్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది తప్ప మనకులాగా ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడికి అది తిరగదు. బైబిల్ గ్రంథంలో ఒక గాడిదను దేవుడు అన్నాడు, గాడిద పిల్ల ఉంది, దాన్ని విప్పుకుని తోలుకురండి. అది అక్కడ ఒక కట్లకు ఒక కట్టి, ఒక ఏమంటారు కర్రకి ఒక దానికి కట్టే ఉన్నది. ఆ కట్టి ఉన్నటువంటి యొక్క ఆ గాడిదను దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని విప్పుకుని తోలుకుని రండి అని. ఒకవేళ ఎవరైనా అడిగితే ఇది ఎందుకు తీస్తున్నారని అంటే ఇది యేసు ప్రభు వారికి కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది ఒక బానిసత్వానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రియులరా, బానిసత్వము అంటే ఒక దాసుడు అనేటువంటి విషయంలో చూస్తే, దాసుడు అంటే ఒక పాలేరు, పనివాడు. మన ఆదివారం చెప్పాను కదా, ఒక యోసేపు ఒక పాలేరుగా ఉన్నాడు, ఒక పనివాడిగా ఉన్నాడు, దాసుడిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానం ఇచ్చి దేవుడు దీవించాడు. అతని యొక్క ప్రార్థన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు తన దాసుని కూడా ఆశీర్వదించాడు అని మనము ధ్యానించాం గత ఆదివారం. ఒక దాసుడు, ఆ దాసుడి మీద నొసటి మీద ఒక ముద్ర ఉంటుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా ఇడు దాసుడు అనేటువంటిది ముద్ర ఉంటుంది. దాన్ని బట్టి వాడు దాసుడు అనేటువంటిదే అక్కడ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ యొక్క కట్టబడినటువంటి ఒక గాడిద ఏం చేస్తుందంటే చుట్టూ దానికి ఇంకా ఆ తాడుతో చుట్టూ ఉండాలి తప్ప ఎక్కడికి వెళ్తానికి లేదో. ఈ రోజున మానవుడు ఒక దాసత్వం అనేటువంటి, పాపం అనేటువంటి, రోగం అనేటువంటి వాటి చేత కట్టబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే కట్టబడినటువంటి మన జీవితాల్లో మనకేం కలగాలంటే విడుదల కలగాలి. ఏం కలగాలి చెప్పండి? విడుదల కలగాలి. రోగానికి మందు కావాలి. ఏం కావాలి? రోగానికి మందు కావాలి. కరోనా టైంలో రోగానికి మందు లేక ఎంతోమంది చచ్చిపోయారు. కొన్ని వేల మంది, ప్రతి కుటుంబంలో కూడా మరి ఏడుపులే. తర్వాత దానికి రోగానికి మందు కనిపెట్టిన తర్వాత ఆ మరణాల సంఖ్య ఆగింది. ఒక పాపం ఉన్నదంటే దానికి ఒక విధంగా దానికి పరిష్కారం కనుక్కోవాలి. ప్రియులారా, మనం బంధకాల్లో మనం జీవిస్తున్నప్పుడు దానికి విడుదల రాకపోతే ఎంతకాలం ఉన్నా అంతే పరిస్థితి. మన జీవితంలో శాపము ఏలుబడి చేస్తుంది. తరతరాల నుంచి మన జీవితాల్లో శాపం ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు దాని నుంచి మనము విడుదల పొందాలి. దాని నుంచి మనం విడుదల పొందినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఆ బంధకాల నుంచి మనం తెంపుకోలేక బంధకాల నుంచి విడుదల పొందినప్పుడే దేవుని సన్నిధిలో మనము దీవించబడతాం. వాక్యం ఉంది ఇక్కడ ఏంటంటే, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఏం కట్లు అంటే చాలామంది రోగం అనే కట్లు, శాపం అనేటువంటి కట్లు, త్రాగుడు అనేటువంటి కట్లు, వ్యభిచారం అనేటువంటి కట్లు, ఇలాగా చాలా భయంకరమైనటువంటి వారి జీవితంలో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే రోగము, శాపము, మరణము, బానిసైనటువంటిది ఏలుబడి చేస్తూ ఉన్నది. ఎదుగుదల లేకుండా ఏం చేస్తుందంటే ఇది శాపము ఏలుబడి చేస్తుంది. ఒకసారి సాతాను అనేటువంటి బంధము చేత కట్టబడినటువంటి ఒక వ్యక్తి గురించి మనము ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమెను, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను. ఎవరు చెప్పండి? ఎవరు? అబ్రహాం కుమార్తె అంట. ఎవరండి? అన్యులు కాదు, అన్యుల గురించి కాదు ఇక్కడ చెప్తుంటా, దేవుడి బిడ్డలంటే వీళ్ళు. అబ్రహాము కుమార్తె, దేవుడి గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రతి రోజు వారము చర్చికి వెళ్తూ ఉంది.
ప్రతి వారం విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉంది. ప్రతి వారం కూడా ప్రభు సంఘం ఈ యొక్క మందిరానికి వెళ్తా ఉంది. ఈ మందిరానికి వచ్చిన పరిస్థితుల ద్వారా ఈమె ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాలు బాధపడుతుందంటే ఇంచుమించుగా 18 సంవత్సరాల నుంచి అండి. ఎన్ని సంవత్సరాలు అండి? అన్యుల గురించి కదా చెప్పింది వాక్యం ఇక్కడ. 18 సంవత్సరాల నుంచి ఒక అబ్రహాము కుమార్తె. జరిగిన విషయం ఏంటంటే ఆమె నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ప్రతి వారము ప్రార్థనకు వస్తుంది, విడుదల లేదు. ప్రతి వారము ప్రార్థన విడుదల లేదు. ప్రతి వారము, ప్రతి శుక్రవారము, మంగళవారము, ఏ వారం అయితే ఆదివారం, ఏ వారం అయితే ఆ వారము, ప్రతి వారం వెళ్తుంది కానీ విడుదల లేదు. చాలా మంది జీవితాల్లో మందిరానికి వెళ్తారు కానీ విడుదల ఉండదు. చాలా సంఘాల్లో వెళ్తున్నాము, వస్తున్నాము, సంఖలో బైబిల్ ఎట్టుకుని సంచిలో బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతున్నాము, వస్తున్నాము, అంతే తప్ప ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో, వస్తున్నామో కూడా సంఘాలు ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంఘాల్లో చూస్తే విడుదలైనటువంటిది లేదు, స్వస్థత అనేటువంటిది లేదు, ఆశ్చర్యమైనటువంటి లేదు. వారి జీవితాల్లో విడుదల లేకుండా ఇక్కడున్నటువంటి యొక్క అబ్రహాము కుమార్తె ఇంచుమించుగా 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఏమిటి రోగము అంటే నడుము వంగిపోయిందంట. ఏంటమ్మా? నడుము వంగిపోయిన స్త్రీ. మనకులాగా చక్కగా నిలబడి, మనకులాగా స్ట్రైట్గా నిలబడి చూసేటువంటి పరిస్థితి కాదు. ఇంచుమించుగా రోగము 18 సంవత్సరం నుంచి వెంటాడుతూ ఉంది. 18 సంవత్సరం నుంచి వెంటాడుతుంది. ప్రతి వారము ప్రార్థనకి వెళ్తా ఉంది, మందిరాన్ని వెళ్తా ఉంది. ఈమె గురించి వాస్తున్నటువంటి మాట ఏంటంటే ఈమె అబ్రహాము కుమార్తె అయినటువంటి, అబ్రహాము గారి కుమార్తె అంటే అబ్రహాము సంతానము, క్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి సంతానము, క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి సంతానము, యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి సంతానము. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిందండి. ఎవరు బంధించారు చెప్పండి? చెప్పండి, ఎవరు బంధించారు? చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. ఎవరు బంధించారు అంటే సాతాను బంధించాడు. సాతాను బంధించాడు. సాతాను బంధకాల నుంచి బాధపడుతూ సాతాను యొక్క కబంధ హస్తాలతో ఉంటూ సాతాను బంధించిన పరిస్థితిని బట్టి ఈమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. ఆమెకి ఏ మాత్రం కూడా విడుదల లేదు. ప్రతి వారం వెళ్తుంది, ప్రతి వారము చర్చికి వెళ్తూ ఉంది. 18 సంవత్సరాల నుంచి వెళ్తుంది కానీ ఏ రోజు కూడా స్వస్థత లేదు. వెళ్తుంది, వస్తుంది, అంతే. వెళ్తుంది, 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 వస్తుంది, వెళ్తుంది, వస్తుంది తప్ప స్వస్థత లేదు, విడుదల లేదు, ఏ ఆశీర్వాదాలు లేవు. చాలా మంది మందిరానికి వెళ్తారు, చర్చికి వెళ్తారు కానీ చాలా మంది జీవితాల్లో ఎక్కడ వేస్తున్న గొంగలంటే అక్కడన్నట్లుగా ఉంటారు. చాలా మంది జీవితాలు అంటే ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ ఎదుగు బొదుగు ఉండదు, ఏ మేలులు ఉండవు, ఏ విడుదల ఉండదు, ఏ స్వస్థత కార్యాలు ఉండవు. కొన్ని సంఘాల్లో అయితే స్వస్థతలు లేవు అని చెప్పి బోధించే రకాలు చాలామంది ఉన్నారు. కొన్ని సంఘాల్లో అయితే ఏం లేదు, మనం ప్రార్థన చేసుకోవడమే, మనం వెళ్తాం రావటమే, వెళ్ళామా లేదా అనేటువంటిదే బోధించే సంఘాలు ఉన్నాయి. ప్రియులారా, వాక్యం తెలియజేయబడుతుంది ఈమె అంట సాతాను చేత కట్టబడిందంట. ఎవరి చేత అండి? సాతాను బంధించేసింది. మన సాతాను బంధించకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రభువులో మనము జీవిస్తూ ఉండాలి. ప్రియులారా, మన దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు ఏ సాతాను కూడా మనల్ని అంటదు. ఒక వాక్యం ఉంది, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఎవరు గుడారం అండి? గుడారం అంటే ఇల్లు. మన ఇంట్లో ఏ తెగులు సమీపించదు. ఒకవేళ సమీపించిన దేవుడు స్వస్థత ఇచ్చి మరలా సాక్షిగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఒకవేళ సమీపించిందంటే, ఒకవేళ దేవుని సొంత మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని విడుదల ఇస్తాడు. మనకి విడుదల ఇవ్వాలి. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే విడుదల పొందుకోవాలి. సాతాను బంధిస్తుంది. ఇది ఏంటంటే సాతాను బంధించేటువంటి బంధకము. ఇందాక చెప్పాను కదా, ఒక దాసుడు అతను యజమానుడు చెప్పుడు చేతలు ఉండాలి తప్ప వాడు ఇష్టం వచ్చినట్టుగా నడవడానికి లేదు. దాసుడు ఎలా ఉన్నాడంటే పనివాడు యజమానుడు చెప్పినటువంటి విధంగా వినాలి, చెయ్యాలి. అటువంటి విధంగా ఈ రోజుల్లో సాతాను ఏం చేస్తుంది తెలుసా? సాతాను చెప్పిందంతా వింటూ, సాతాను చెప్పిందంతా చేస్తూ, సాతాను యొక్క బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలా మంది. అందుకనే విడుదల ఉండట్లేదు. కొంతమంది ఆ రోగం నుంచి చచ్చిపోతున్నారు,
కొంతమంది ఆ శాపంలోనే మగ్గిపోతున్నారు, కొంతమంది ఆ బంధకాలతోనే అందులోనే ఉండిపోతున్నారు. ఈ 18 సంవత్సరాల నుంచి వస్తుంది కానీ ఏ మాత్రం కూడా స్వస్థత లేకపోతే యేసు ప్రభు వారంట ఆ స్థలానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ స్థలంలోకి వచ్చి వెంటనే ఆమె అన్నాడమ్మా, నీవు లేచి చక్కగా నిలబడు. ఇది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 12వ వచనం చదువుకుంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెను చెప్పి ఆమె మీద చేతులొచ్చగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. దేవునికి స్తోత్రం. ఈమె 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన యొక్క స్త్రీ అక్కడ ఉండడం యేసయ్య చూచాడంట. ప్రియులారా గమనించండి, దెయ్యాల యొక్క ఏమంటారంటే బంధకాల్లో ఉంటే విడుదల పొందడం అసాధ్యం. దెయ్యాలు బంధకాల్లో ఉన్నటువంటి మనిషి ఎక్కడికి వెళ్ళినా, తాయెత్తులు కట్టుకున్న మంత్రాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విడుదల రాదో. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా, ప్రయత్నాలు చేసినా పని అవ్వదో. ఎక్కడికి రావాలంటే సజీవుడైనటువంటి యేసయ్య దగ్గరికి రావాలి. చప్పుడు కొట్టి మాయపడతాందరు కూడా, హల్లెలూయా. అక్కడ మందిరంలో ఉంది 18 సంవత్సరాల నుంచి, కానీ స్వస్థత లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ మందిరంలో అడుగుపెట్టి అక్కడ చూశాడు, అక్కడ ఆయన యొక్క కనుదృష్టి ఒక ఆమె మీద పడింది. ఆమె ఎవరంటే 18 ఏళ్ల నుండి నడుము వంగుపని స్త్రీ. ఆమెను పిలిచమ్మా, రా, ఈ రోజు నుంచి నీకు స్వస్థత వచ్చింది అని చెప్పి పిలిచి అక్కడ ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని, బలహీనతలను గద్దించగా అప్పటి నుంచి ఆమె వంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఆమె లేచి చక్కగా నిలబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. లేచి చక్కగా నిలబడిందండి. అర్థం చేసుకోండి, గమనించండి ప్రియులరా, గమనించండి. వాక్యాన్ని మనం ముగిస్తాను ప్రియులరా. మనం గమనించినట్లయితే మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామంటే దేవుని ద్వారా మనకేదో ఉపయోగం ఉంటేనే కానీ మనము అక్కడికి మనం వెళ్ళాలి ప్రియులరా. మన జీవితంలో దేవుడు నీకు ఏదైనా మేలు చేస్తాడు. మా ప్రార్థన ఏంటంటే, మరి ఓటికుండల వల్ల వచ్చినటువంటి మనం నిండాలుగా నింపి దేవుడు మనలను పంపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎలా అన్నాడమ్మా, ఆమెను చూచి రమ్మని పిలిచామ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి చదువుతున్నప్పుడు నాకు బాధేసిన విషయం ఏంటంటే, గమనించండి ప్రియులరా, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు బాధేసిన విషయం ఏంటంటే, ఈమె అబ్రహాము యొక్క కుమార్తె. ఎవరి కుమార్తె చెప్పండి? అబ్రహాం కుమార్తె అని ఎందుకన్నారంటే, విశ్వాసులకు అబ్రహాము తండ్రి. ఎవరినైనా విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహాముకు విశ్వాసంతో ఉన్నటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు అబ్రహాము యొక్క సంతానము అని పిలువబడి ఉన్నారు. ఈమె కూడా అబ్రహాము కుమార్తె. ఇదిగో ఒక రోజున బేదలాజరు చనిపోయాడు, అలాగొక ఆ రాజ్యానికి వెళ్ళాడు. ధనవంతుడు చనిపోయాడు, వేరే రాజ్యంలో ఉన్నాడు. ధనవంతుడు అన్నాడయ్యా, ఇదిగో నీ రొమ్మున అనుకున్నటువంటి ఆ యొక్క లాజర్ను వచ్చి ఒక చిటికెన వేలుకొన ముంచి నా నోట్లో వేయమేమో, ఇక్కడ యాతన పడుతున్నాను అంటే. అక్కడ పిల్లరా అబ్రహాము రొమ్మును అనుకున్నాడు అంటే అబ్రహాము సంబంధించినటువంటి బిడ్డలు ఇక్కడ రాయబడుతుంది. నేను వారు మార్నింగ్ చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు అబ్రహాము కుమార్తె అయినా కానీ స్వస్థత లేదో, విడుదల లేదో, విమోచన లేదో, విడుదల లేదో. చాలా బాధేసింది పిల్లరా. ఈయన అంటాడు, యేసయ్య అంటాడు, ఇదిగో ఈమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుందంటే దెయ్యముల చేత ఇదిగో సాతాను చేత బంధించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దెయ్యములు సాతాను ఏం చేస్తాయంటే బంధిస్తాయండి. మనల్ని బంధించినప్పుడు ఆ రోగముల చేత చచ్చిపోతాం. ఆ బంధకాల్లో మనం ఉంటాం. సాతాను ఆ బంధకాల్లో మనం ఉంటే మనం ఏం చేస్తున్నామో తెలియదు, మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, మనం ఏం చేస్తామో తెలియదు. వాటి నుంచి మనము విడుదల పొందుకున్నప్పుడు, చాలామంది వచ్చి ఇక్కడ విడుదల పొందుకున్నప్పుడు, ఫస్ట్ రోజున అంతకు ముందు రోజున ఒక పాప వచ్చి సాక్ష్యం చెప్పింది, నేను వచ్చినప్పుడు ఇలా ఉన్నానండి, ఇప్పుడు నాకు బాగానే ఉందని సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అటువంటి దేవుడు విడుదల ఇవ్వాలంటే మనం ఎక్కడికి రావాలంటే ప్రభు పాద సన్నిధికి రావాలి. ఎక్కడికి రావాలండి? ఎక్కడికి రావాలి చెప్పండమ్మా? ప్రభు పాద సన్నిధికి రావాలి. ప్రభు సన్నిధిలో సుఖశాంతులు ఉన్నాయంట.
పిల్లలు, ఈ రోజున మానవుడు కట్టబడుతున్నటువంటి కట్ల నుంచి విడుదల పొందాలంటే ఎక్కడికి వెళ్ళినా ఏ మాత్రం కూడా పని అవ్వదు. ఎక్కడికి రావాలంటే సజీవుడైనటువంటి యేసయ్య దగ్గరికే రావాలి. ఎందుకు మనం రావాలి దేవుని సన్నిధికి అంటే యేసయ్య నామములో శక్తి ఉంది. సాతాను శక్తులపై జయమిచ్చేది కేవలము యేసయ్య ఒక్కడు మాత్రమే. యేసయ్య మాత్రమే నీకు జీవం ఇవ్వగలడు. యేసయ్య మాత్రమే నీకు బంధకాల నుంచి విడుదల ఇవ్వగలడు. యేసయ్య మాత్రమే నీకు విడుదలిచ్చి ఆశీర్వాదము, ఆరోగ్యం ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎన్ని కూడా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా విడుదల ఉండదు. ఎందుకంటే చాలామంది రోజున ప్రభువు నమ్ముకుంటున్నారు. చాలామంది రోజున ప్రభువు నమ్ముకుని ప్రభువులోకి వస్తున్నారు. విడుదల లేనటువంటి వారు యేసయ్య నమ్ముకుని యేసయ్యలోకి వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రియులారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యం ఉంటుంది ఏంటంటే, నడుము వంగిపోయిన స్త్రీ, 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి స్త్రీని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు ఏ విధమైనటువంటి వ్యాధి కానీ, అనారోగ్యం కానీ, ఒకవేళ సమస్య కానీ, చెప్పుకోలేనటువంటి సమస్య కానీ, బాధలు కానీ, ఏదైనా సరే మన జీవితాల్లో ఉంటే ప్రభువుకి చెప్పుకుంటే ప్రభువు ఏం చేస్తారంటే యేసయ్య నామంలో విడుదల ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. విడుదల లేకపోతే చాలా ఇబ్బంది పడాలండి. విడుదల లేకపోతే చాలా ఇబ్బంది పడాలి. పిల్లల, విడుదల లేకపోతే చాలా సమస్యలకు వెళ్ళిపోతాం. విడుదల లేకపోతే ఆ రోగానికి కానీ, ఆ బంధకాలు కానీ, ఆ యొక్క సాతాను కట్టలు కానీ, బంధకాలు కానీ విడుదల లేకపోతే మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అదే శాపంతో మరణించవలసి వస్తుంది. అదే రోగంతో మరణించవలసి వస్తుంది. అదే యొక్క బంధకాలతో మనం ఉన్నట్లయితే, అందులోనే మనం ఉంటే పిల్లరా, అందులోనే మగ్గిపోవలసి వస్తుంది. అయితే మనం ఏం చేయాలి తెలుసా? విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. అనంతపురం ఏరియాలో పరిచర్య చేస్తున్నప్పుడు, నాకు వివాహం కానప్పుడు అనంతపురం ఏరియాలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాస్టర్ గారి దగ్గర ఒక్కొక్క వారం రోజులు ఉండేవాళ్ళం. మేము ఒక 5 మంది, ఒక వ్యాన్ ఉండేది, పరిచర్య చేస్తుండేవాళ్ళు. ఒక కుటుంబంలోకి, ఒక పాస్టర్ గారి కుటుంబం, ఆ ఇంట్లో ఉన్నాం. మేము ఆ ఇంట్లోనే ఉన్నాం. వారం రోజులు ఆ ఇంట్లో ఉండి వెళ్ళిపోయేటప్పుడు మేము కృతజ్ఞతగా ఒక పాట పాడి ప్రార్థన చేసి వారికి దీవించి వెళ్తాం. అలాగా పాట పాడుతుంటే, వస్తున్న జయమే జయమని బ్రదర్ యేసన్న గారి యొక్క పాట పాడుతుంటే, వాళ్ళ యొక్క పాస్టర్ గారి యొక్క తల్లి గారు, ఆమె అదోలాగా ఇగిలిగా నవ్వడం చూడడం ప్రారంభించింది. మాకు అర్థమైపోయింది ఈ ఊళ్ళో ఏదో సాతాను క్రియ పని చేస్తుంది. అప్పుడు మా సహోదరులు అందరూ కూడా కలిసి ఏం చేసామంటే, మరి ఎక్కువగా యేసయ్య నామమును స్తుతిస్తున్నాం. గమనించండి, యేసయ్య నామమును ఎక్కువ స్తుతిస్తూ ఉంటే సాతాను శక్తులన్నీ కూడా విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారి కుటుంబంలో వారం రోజులు ఉన్నాం మేము. పాస్టర్ గారి కుటుంబంలో నుంచి వారం రోజులు ఉన్న తర్వాత అయిపోయినాక మా యొక్క అక్కడ చేయవలసిన పరిచయం అయిపోయింది. వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ పరిస్థితుల్లో మేము అక్కడ ఆరాధన చేస్తూ మరి ప్రార్థన చేసి వెళ్దాము అనుకునే సమయంలో ఆ పాస్టర్ గారి తల్లి గారు, కొద్దిగా వయసు పెద్ద ఆవిడ ఇకిలిగి నవ్వడం, అదోలాగా నవ్వడం చూసి సమయంలో పనిచేస్తుంది సాతాను. ఆరాధన చేస్తున్న గామిలో దయ్యం బయటకు వచ్చింది. ఆమె అంటుంది ఏమంటే తెలుసు, ఇదిగో మీరు ఎప్పుడో వచ్చారు, వచ్చిన కాడి నుంచి చేస్తున్నాను, మిమ్మల్ని ఏదో చేయాలనుకున్నాను, కానీ బాగానే వెళ్ళిపోండి అన్న. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుందంట. మిమ్మల్ని ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ మా మొత్తానికి వెళ్ళిపోతున్నారు, నా వల్ల కాలేదు, జాగ్రత్తగా వెళ్ళరండి అని అదోలాగా ఇకిలించి నవ్వుతూ మాట్లాడుతాను. మేము ఆశ్చర్యపోయి, ఇదేంటి పాస్టర్ గారి ఇంట్లో దెయ్యం పడతామేంటి, పాస్టర్ గారి తల్లికి దెయ్యం పడతామేంటి, పాస్టర్ గారి తల్లి గారికి దెయ్యం పడతామేంటి అని చెప్పి బాధపడి గట్టిగా మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తే, ఆమెలో ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్నటువంటి యొక్క ఆ శాపము ద్వారా, తరతరాల నుంచి ఉన్నటువంటి శాపము ఆ సమయంలో కొట్టివేయబడి ప్రశాంతంగా ఉండి హ్యాపీగా మాట్లాడి ప్రశాంతంగా మమ్మల్ని పంపించింది. చెప్పలు కూడా మైపడుతుంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కట్టుకథ కాదండి, ఇది కట్టుకథ కాదు, ఏదో రాసినటువంటి కథ కాదు. నా జీవితంలో నేను గమనించినటువంటిది. అనంతపురం ఏరియాలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నేను గమనించినటువంటిది పిల్లరా, ఆ పాస్టర్ గారి కుటుంబంలో తల్లి గారికే ఆ అనారోగ్యం, ఆ దయ్యం పట్టి మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంది, కానీ మాలో ఉన్నటువంటి శక్తిని బట్టి, మాలో ఉన్నటువంటి ఆరాధన బట్టి, అంటే పరిచయం చేస్తున్న స్థలంలో ఆ పరిస్థితిని బట్టి మమ్మల్ని ఏం చేయలేకుండా, మీరు చేద్దాం అనుకున్నాం కానీ నా వల్ల కాలేదు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పింది. కానీ మేము ఆమె నుంచి విడుదల పొందే వరకు కూడా మేము వెళ్లకుండా ప్రియులరా, విడుదల పొందిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, విడుదల లేకపోతే ఆ కుటుంబాన్ని అల్లకొల్లలు చేసేస్తుంది ఆ సాతాను.
దేవుడు అటువంటి కృపనిచ్చి ఆ విడుదలిచ్చేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు కనుక పిల్లలు ఈ రాత్రిగా సమయంలో ముగిస్తున్నాను ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోగం కూడా యేసయ్య నామంలో విడుదల పొందింది. దేవునికి స్తోత్ర. ఈ రోజున మనం విశ్వాసం ఉంచితే ఏ రోగమైనా, తెగులైనా, ఏ శాపమైనా, తరతరాలుగా వెళ్ళిబడి చేస్తున్న శాపం ఏదైనా సరే విడుదల పొందుతాన్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. కళ్ళు మూసుకోండి, దయచేసి అందరూ కూడా 1 నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి గస్యంలో నడుము వంగిపోయిన స్త్రీ సాతాను బంధకముల చేత కట్టబడినటువంటిది. సాతాను బంధించింది, రోగము పెట్టి, ఆ సమయంలో తెగులు పెట్టి 18 సంవత్సరాల నుంచి సాతాను దెయ్యము ఆమెను పట్టి పీడిస్తూ ఉంది. మందిరానికి వెళ్తా ఉంది, ఆరాధనకి వెళ్తా ఉంది, విశ్రాంతి దినము ఆచరిస్తూ ఉంది. కానీ ఏ మాత్రం విడుదల లేదు, ఏ మాత్రం స్వస్థత లేదో యేసయ్య వచ్చి అన్నాడు, ఇదిగో నీవు ఇప్పుడే స్వస్థత పడుగాక, ఇప్పుడు యేసయ్య నామమున నీకు విడుదల కలుగునుగా. కనుకనే ఆమె లేచి చక్కగా నిలబడింది. ఈ రోజున నీ జీవితంలో ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నవేమో, శాపంతో కొట్టిబిడ్డాడుతున్నావేమో, ఎదుగు బదుగు లేక అదే పరిస్థితిలో నీ పరిస్థితి, నీ పాడి పంటలు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, నీ పరిస్థితులు, బిడ్డల పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ, తెగులు కానీ, రోగం కానీ, అదే స్థితిలో నువ్వు బాధపడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. బాబు ప్రార్థన చేస్తున్నా.